స్టూడెంట్స్, ఇప్పుడు మనం ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్లో ప్రీ ఫైనల్ 1 ఇది. ఈ ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్కి సంబంధించిన 1 మార్క్ క్వశ్చన్స్ ఇంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు అంటే 10th క్వశ్చన్ ఇది. ఏమి ఇచ్చారంటే క్యాలిక్యులేట్ ద వెయిట్ ఆఫ్ 0.1 మోల్ ఆఫ్ సోడియం కార్బోనేట్ అన్నారు. మరి 1 మోల్ ఆఫ్ సోడియం కార్బోనేట్ వెయిట్ మనకు తెలిస్తే 1 మోల్ ఆఫ్ సోడియం కార్బోనేట్ వెయిట్ మనకు తెలిస్తే 0.1 మోల్ ఆఫ్ సోడియం కార్బోనేట్ యొక్క వెయిట్ ఈజీగా కనుక్కోవచ్చు, అవునా కదా. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తాము, 1 మోల్ ఆఫ్ Na2CO3 ఈజ్ ఈక్వల్ టు ఎంత వెయిటో కనుక్కోవాలి. ఇక్కడ తనిగా కనుక్కుందాము. Na2 అంటే ఏంటి, 2 × 23. ఒక సోడియంకి 23, 2 సోడియంలకి 2 × 23. కార్బన్ ఒకటే ఉంది కాబట్టి 1 × 12. ఆక్సిజన్లు 3 ఉన్నాయి కాబట్టి 3 × 16. 1 × 23 ఎంత, 23, 12. సో మొత్తం మనం కూడితే 23 + 12, 23 46 కదా, 46 + 12 + 16 48. మొత్తం ఎంత అవుతుంది, 6 2 16, 1 8 10, 106 అవుతుంది. కాబట్టి 1 మోల్ సోడియం కార్బోనేట్ యొక్క వెయిట్ 106 గ్రామ్స్ అన్నమాట. మరి మనం ఏం కనుక్కోవాలి, 0.1 మోల్ ఆఫ్ సోడియం కార్బోనేట్ యొక్క వెయిట్ని కనుక్కోవాలి. 0.1 మోల్ ఆఫ్ Na2CO3ని కనుక్కోవాలి. ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 106 ఇంటూ ఇది బై ఇది చేస్తే చాలు, అంటే 0.1 డివైడెడ్ బై 1. ఈ 1కి వాల్యూ లేదు కాబట్టి ఇప్పుడు పాయింట్ లేదనుకుని గుణించండి. 106 × 1 ఎంత, 106. పాయింట్ ఒక స్థానం తర్వాత పెడితే 10.6, కాబట్టి 10.6 గ్రామ్స్ అనమాట. కాబట్టి క్యాలిక్యులేట్ ద వెయిట్ ఆఫ్ 0.1 మోల్ ఆఫ్ సోడియం కార్బోనేట్ అన్నారు. కాబట్టి 0.1 మోల్ ఆఫ్ సోడియం కార్బోనేట్ యొక్క వెయిట్ 10.6 గ్రామ్స్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు రెండవ క్వశ్చన్కి వెళ్దాం. అంటే 2 మార్క్స్లో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 2 మార్క్స్లో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే వాట్ వాల్యూమ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఆబ్టైన్డ్ అట్ STP బై హీటింగ్ 4 grams ఆఫ్ CaCO3. అంటే 4 గ్రాముల CaCO3ని వేడి చేస్తే, హీట్ చేస్తే ఎంత వాల్యూమ్ కలిగిన కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది అంటే ఇక్కడ వెయిట్కి వాల్యూమ్కి మధ్య రిలేషన్ ఉండేటటువంటి ఒక ప్రాబ్లం అనమాట. ఇది ఎలా చేయాలి అంటే CaCO3 దాన్ని హీట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే CaO + CO2 వస్తుంది. ఈక్వేషన్ బ్యాలెన్సింగ్లోనే ఉంది కాబట్టి మనం బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 4 గ్రాముల CaCO3 అన్నాడు కాబట్టి దీని వెయిట్ రాసుకుందాము. 100 గ్రామ్స్ వెయిట్ ఇది. ఎందుకు 100 గ్రామ్స్ వెయిట్, Ca = ఎంత, 40 దాని యొక్క వెయిట్. కార్బన్కి ఎంత, 12, 3 ఆక్సిజన్స్కి ఎంత, 48, టోటల్ ఎంత, 100 గ్రామ్స్. కాబట్టి 100 గ్రామ్స్ ఆఫ్ CaCO3ని మనం వేడి చేస్తే, హీట్ చేస్తే 1 మోల్ CO2 వచ్చింది. అంటే 1 CO2, దీనికి ముందు ఏమి అంకి లేదు కాబట్టి 1 మోల్ CO2. 1 మోల్ CO2 STP వద్ద ఎంత వాల్యూమ్ని ఆక్యుపై చేస్తే, ఇక్కడ వాల్యూమ్ రాసుకోవాలి, వెయిట్ రాసుకోకూడదు. వాల్యూమ్ ఎంత రాసుకోవాలి, 22.4 లీటర్స్ ఇదనమాట. 100 గ్రామ్స్ CaCO3ని మనం వేడి చేస్తే 22.4 లీటర్స్ వచ్చింది. మిల్లీ లీటర్స్లో తీసుకుందాం. 22,400 మిల్లీలీటర్లు వాల్యూమ్ ఉండేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ వచ్చిందనమాట 100 గ్రామ్స్. మరి ఇప్పుడు అంటే మనకేంటి, 4 గ్రామ్స్ అయితే ఎంత, 100 గ్రామ్స్ అయితే 22,400 మిల్లీలీటర్లు కదా. మరి 4 గ్రామ్స్ వేడి చేసి ఎంత వస్తుంది, ఎన్ని మిల్లీలీటర్లు వస్తుందో కనుక్కోవచ్చు. సో మనం ఏం చేస్తాము, 100 గ్రామ్స్, సింపుల్గా 100 గ్రామ్స్ ఆఫ్ CaCO3 ఈజ్ ఈక్వల్ టు 22,400 మిల్లీలీటర్స్. మరి 4 గ్రామ్స్ ఆఫ్ CaCO3 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను, ఇంతకుముందు వీడియోలో క్వశ్చన్ మార్క్కి పైన ఉండేది 22,400 ఇంటూ ఇది బై ఇది, అంటే 4/100. ఈ 2 సున్నలకి ఈ 2 సున్నలు క్యాన్సిల్ కొడదాం. అప్పుడు మనకు మిగిలింది 4 4 16, 4 2 8 9, 4 2 8, 896 మిల్లీలీటర్లు, 896 మిల్లీలీటర్స్. లీటర్స్లో మార్చుకోవచ్చు.
1000తో భాగించామంటే 0.896 లీటర్స్ అని కూడా రాసుకోవచ్చు. సో ఇది సెకండ్ ప్రాబ్లం. నెక్స్ట్ థర్డ్కి వెళ్దాం. ట్వెల్త్కి వెళ్తాం. ఏమడిగారు 12th? వాట్ ఈజ్ ఎ బ్లాక్ బాడీ అని. బ్లాక్ బాడీ అంటే ఏమంటే ఏ సబ్స్టెన్స్ లేదంటే ఏ బాడీ అని స్టార్ట్ చేద్దామా? ఏ బాడీ అనే స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే బ్లాక్ బాడీ అన్నారు కాబట్టి మనం కూడా బాడీ అని స్టార్ట్ చేద్దాం. ఏ బాడీ విచ్ అబ్జార్బ్స్ all radiation without depend on wavelengths into it. అంటే ఏ బాడీ విచ్ అబ్జార్బ్స్ ఆల్ రేడియేషన్ వితౌట్ డిపెండ్స్ ఆన్ వేవ్ లెంగ్త్స్. అంటే ఒక బాడీ తన మీద పడినటువంటి మొత్తం రేడియేషన్ని కూడా అబ్జార్బ్ చేసుకోవాలి, అట్లాంటి బాడీని. సో దీన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే 100% అబ్జార్బేషన్ అని చెప్పొచ్చు. ఎంత అది దానిపైన పడిన ప్రతి లైట్ని, ఫ్రీక్వెన్సీని వేవ్ లెంత్ మీద డిపెండ్ కాకుండా అబ్జార్బ్ చేసుకోవడం, 100% ఎమిషన్ చేయడం. 100% అబ్జార్ప్షన్, 100% ఎమిషన్. ఇలాంటి ప్రాపర్టీ ఉండేటటువంటి, ఇలాంటి నేచర్ ఉండేటటువంటి బాడీని బ్లాక్ బాడీ అంటారు. ఈ బ్లాక్ బాడీ మీద మాక్స్ ప్లాంక్ థియరీ తెలియజేస్తుంది. సరే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్. 13th ఎక్స్ప్లెయిన్ పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ అన్న. పౌలీస్ ప్రిన్సిపల్ ఏం తెలియజేస్తుంది? దానికి 2 డెఫినిషన్స్ ఉన్నాయి. డెఫినిషన్ 1 అయితే ఈజీగా ఉంటుంది. ఎవ్రీ ఆర్బిటాల్ హ్యాస్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ 2 electrons. ఎవ్రీ ఆర్బిటాల్ హ్యాస్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ 2 electrons. అంటే ప్రతి ఆర్బిటాల్ కూడా 2 ఎలక్ట్రాన్లకు మాత్రమే చోటు ఉంటుంది అనేది పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. ఇది 2 మార్క్స్కి అడిగారు కాబట్టి ఇదే రాయొచ్చు, లేదంటే డెఫినిషన్ 2 రాయొచ్చు. No 2 electrons in any atom have 4 equal number of quantum numbers. 4 equal quantum numbers. ఏ 2 ఎలక్ట్రాన్లు తీసుకున్నా కానీ 4 క్వాంటమ్ నెంబర్స్ ఈక్వల్గా ఉండవు, ఏదో ఒక దాంట్లో తేడా వస్తుంది అని ఈ పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ తెలియజేస్తుంది. తర్వాత మనం 14th క్వశ్చన్కి వెళ్దాం. Mg2+ smaller than O2- in size. Why? ఎందుకంటే Mg2+ కానీ తీసుకుంటే న్యూక్లియర్ ఛార్జ్ దీనికి ఎంత ఉంటుంది? న్యూక్లియర్ ఛార్జ్ అంటే ఏంటి? Mg2+ యొక్క న్యూక్లియర్ ఛార్జ్ ఎంత అంటే, మామూలుగా Mg అంటే మెగ్నీషియం. మెగ్నీషియంలో 12 ప్రోటాన్స్ ఉంటాయి, సెంటర్లో 12 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇప్పుడు 2 ఎలక్ట్రాన్లు ఎవరికో ఇచ్చింది, అది డొనేట్ చేసింది లేదా బాండ్స్కి ఇచ్చింది, కాబట్టి Mg2+ అయాన్ 2 ఎలక్ట్రాన్ డెఫిషియెంట్గా ఉంటాయి. కానీ ఛార్జ్ మాత్రం సెంటర్లో ఉండే ఛార్జ్ ఏం కాదు కదా, కాబట్టి 12+ ఉంటాయి. న్యూక్లియర్ ఛార్జ్ 12+. O2- తీసుకుంటే దీని యొక్క న్యూక్లియర్ ఛార్జ్ కానీ మనం పరిశీలిస్తే ఆక్సిజన్లో 8+ ఉంటాయి, 8 ప్రోటాన్స్ సెంటర్లో ఉంటాయి. సెంటర్లో ఉండే ప్రోటాన్స్ చేంజ్ కావు కదా, ఎలక్ట్రాన్స్ 2 అది అక్వైర్ చేసుకునింది, అందువల్ల O2- అయాన్గా మారింది ఆక్సిజన్. కాబట్టి ఛార్జ్ మాత్రం 8+ అట్లే ఉంటుంది, అది అటామిక్ నెంబర్కి ఈక్వల్ ఛార్జ్. కాబట్టి న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువగా ఉంది కాబట్టి చుట్టూ ఉండే ఎలక్ట్రాన్ తన వైపు అట్రాక్ట్ చేసుకుంటుంది. మెగ్నీషియం 2+. కాబట్టి మెగ్నీషియం 2+ అయానికి ఎందుకు
సైజ్ తక్కువగా ఉంది అంటే బికాస్ ఆఫ్ హై న్యూక్లియర్ ఛార్జ్ అని రాయొచ్చు. సో ఒకే ఒక రీజన్ ఏంటి? బికాస్ Mg2+ హ్యాస్ హై న్యూక్లియర్ ఛార్జ్. న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువగా ఉంది కాబట్టి అని రాయొచ్చు. లేదా Mg2+ హ్యాస్ మోర్ న్యూక్లియర్ ఛార్జ్ దెన్ O2- అని రాయొచ్చు. ఈ రెండిట్లో ఇవి ఐసో ఎలక్ట్రానిక్స్. ఈ రెండు Mg2+ కానీ O2- కానీ ఐసో ఎలక్ట్రానిక్స్. ఎందుకంటే ఐసో ఎలక్ట్రానిక్స్ అంటే రెండిట్లో కూడా దీంట్లోనూ 10 ఎలక్ట్రాన్సే ఉంటాయి, O2- కూడా 10 ఎలక్ట్రాన్సే ఉంటాయి. ఎలక్ట్రాన్స్ ఈక్వల్గా ఉంటాయి, కానీ మనం ఎలక్ట్రాన్స్ని బట్టి వీటి యొక్క సైజుని మనం డిసైడ్ చేయలేము ఈ సందర్భంలో. కాబట్టి న్యూక్లియర్ ఛార్జ్ అటామిక్ సైజుని డిసైడ్ చేస్తుంది. సరే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ మెంట్ బై బాండ్ ఆర్డర్? సో ఇది 15th క్వశ్చన్. వాట్ ఈజ్ మెంట్ బై బాండ్ ఆర్డర్? ద నెంబర్ ఆఫ్ బాండ్స్ between two atoms in a molecule is called bond order. సో ఏవైతే మనకి రెండు ఆటమ్స్ మధ్య ఉండేటటువంటి బాండ్స్నే బాండ్ ఆర్డర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నామంటే నైట్రోజన్ మాలిక్యూల్కి సంబంధించిన ఇది మాలిక్యూల్ తీసుకుంటే ఈ నైట్రోజన్ మాలిక్యూల్కి బాండ్ ఆర్డర్ = ఎంత అంటే 3. ఎందుకంటే నైట్రోజన్కి మధ్య 3 బాండ్స్ ఉంటాయి. అంటే 3 pairs ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్గా షేర్ చేసుకోబడి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే BF3 ఈజ్ ట్రైగోనల్ ప్లేనార్ బట్ NF3 ఈజ్ పిరమిడల్ వై అన్నారు. 16th క్వశ్చన్. BF3 ఒక సైడు, NF3 ఇంకొక సైడు. ఈ రెండు జాగ్రత్తగా మనం పరిశీలించాలి. BF3 చూసామంటే ఇది ట్రైగోనల్ ప్లేనార్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. ఇటువంటి స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది, ట్రైగోనల్ ప్లేనార్. అదే NF3 చూసామంటే NF3 ఇటువంటి స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది, పిరమిడల్ షేప్ని కలిగి ఉంటుంది, ట్రైగోనల్ పిరమిడల్ షేప్ని కలిగి ఉంటుంది. దీనికి రీజన్ ఏంటి అంటే ఈ NF3లో సెంట్రల్ ఆటమ్ వద్ద లోన్ పెయిర్ ఉంటుంది. ఈ లోన్ పెయిర్ మోర్ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. అకార్డింగ్ టు VSEPR ఈ లోన్ పెయిర్కి బాండెడ్ పెయిర్కి మధ్య రిపల్షన్ కారణంగా షేప్ మారిపోతుంది. అందువల్ల ఇది పిరమిడల్ షేప్ ఉంటుంది, ఇది స్క్వేర్ ప్లేనార్ షేప్ ఉంటుంది. ట్రైగోనల్ ప్లేనార్ షేప్ ఉంటుంది బికాస్ ఆఫ్ లోన్ పెయిర్. కాబట్టి వై అన్నాడు కాబట్టి బికాస్ ఆఫ్ లోన్ పెయిర్ NF3 ఈజ్ పిరమిడల్ అని రాయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. బికాస్ ఆఫ్ లోన్ పెయిర్ బాండెడ్ పెయిర్ రిపల్షన్ అని కూడా రాయొచ్చు. తర్వాత స్టేట్ థర్డ్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్. థర్డ్ లా ఏం తెలియజేస్తుందంటే ద ఎంట్రఫీ ఆఫ్ ఎ సిస్టమ్, ద ఎంట్రఫీ ఆఫ్ ఎ సిస్టమ్ is 0 when temperature approaches 0. ఇది థర్డ్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్. దీన్ని మనం ఇలా చెప్పొచ్చు, లిమిట్ T tends to 0 delta S is equal to 0 అని చెప్పచ్చు. అంటే మనకి ఇక్కడ T అనేది ఏంటి? టెంపరేచర్ కానీ 0ని సమీపిస్తే ఎంట్రఫీ కూడా 0 అవుతుంది అని ఈ థర్డ్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ తెలియజేస్తుంది. అసలు ఎంట్రఫీ అంటే ఏంటి? ద ర్యాండమ్నెస్, ద మెజర్మెంట్ ఆఫ్ డిజార్డర్. మనం ఒక దూరాన్ని కొలవడానికి స్కేల్ ఏ విధంగా వాడతాం, లేదా టెంపరేచర్ని కొలవడానికి థర్మామీటర్స్ వాడతాం, అలాగా ఒక డిజార్డర్ని కొలవడానికి ఎంట్రఫీ అనేది ఉపయోగపడుతుంది థెర్మోడైనమిక్స్లో. తర్వాత
వాట్ ఈజ్ మెంట్ బై అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ అన్నారు. వాట్ ఈజ్ మెంట్ బై అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్? 18th క్వశ్చన్, వెరీ ఈజీ క్వశ్చన్. ద ప్రోడక్ట్ ఆఫ్ కాన్సంట్రేషన్స్, ద ప్రోడక్ట్ ఆఫ్ కాన్సంట్రేషన్స్ ఆఫ్ H plus and OH minus ions. అంతే, వాటర్లో H plus OH minus ions ఉంటాయి కాబట్టి దీన్ని KWతో సూచిస్తారు. KW is equal to H plus ions concentration into OH minus ions concentration. ఇంకొద్దిగా క్లారిటీగా రాయాలంటే ద ప్రోడక్ట్ ఆఫ్ కాన్సంట్రేషన్స్ ఆఫ్ H plus and OH minus ions ఇన్ పర్టికులర్ టెంపరేచర్ అని చెప్పొచ్చు. 25 degrees C వద్ద ఈ KW వాల్యూని కనుక్కున్నారు. KW ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 1.0 ఇంటూ 10⁻⁻14 మోల్స్ పర్ లీటర్ హోల్ స్క్వేర్. ఇది 25 degrees C వద్ద. టెంపరేచర్ చేంజ్ అయితే KW వాల్యూ కూడా చేంజ్ అవుతుంది అన్నమాట. ఆ తర్వాత ఇంకో క్వశ్చన్కి వెళ్దామా? 19th క్వశ్చన్. వాట్ ఈస్ రిడాక్స్ రియాక్షన్? గివ్ వన్ ఎగ్జాంపుల్. వెరీ సింపుల్ రియాక్షన్. ఏంటి అంటే సింపుల్ క్వశ్చన్ ఇది. ఏ రియాక్షన్ ఇన్ విచ్ బోత్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్, both oxidation and reduction occurs simultaneously. దీన్ని రిడాక్స్ రియాక్షన్ అంటారు. ఏ రియాక్షన్ ఇన్ విచ్ బోత్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్, ఆక్సిడేషన్ జరగాలి, రిడక్షన్ జరగాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మనం. ఏ ఎగ్జాంపుల్ తీసుకుందాం? Zn plus Cu2 plus gives rise to Cu plus Zn2 plus. వెరీ సింపుల్ రియాక్షన్. ఇక్కడ Zn చూసుకున్నట్టే దాని ఆక్సిడేషన్ స్టేట్ 0, ఇక్కడ వచ్చి +2 అయింది, ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఆక్సిడేషన్ జరిగింది. Cu తీసుకుంటే Cu2+ ఉంది, ఇక్కడ 0 అయింది, ఆక్సిడేషన్ స్టేట్ డిక్రీజ్ అయింది కాబట్టి రిడక్షన్ జరిగింది. ఆక్సిడేషన్ రిడక్షన్ రెండు జరుగుతున్నాయి కాబట్టి దీన్ని రిడాక్స్ రియాక్షన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 20th క్వశ్చన్. వాట్ ఈస్ ఎలక్ట్రోఫైల్స్ అండ్ న్యూక్లియోఫైల్స్? గివ్ ఎగ్జాంపుల్. వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది, 20th. అసలు ఎలక్ట్రోఫైల్ అంటే ఏంటి అంటే, ఎలక్ట్రోఫైల్ అంటే ఎలక్ట్రాన్ సీకింగ్ స్పీసెస్ అని చెప్పచ్చు. ఎలక్ట్రాన్ సీకింగ్ స్పీసెస్ ఏంటి? ఎలక్ట్రాన్ సీకింగ్ అంటే ఏమి కావాలనుకోవడం. ఏవి ఎలక్ట్రాన్లు కావాలనుకుంటాయి? ఎలక్ట్రాన్లు తక్కువగా ఉండేవి, BeCl3. ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ కాంపౌండ్ Na+, క్యాటయాన్, ఎలక్ట్రాన్స్ తక్కువగా ఉంటాయి. సారీ, Na+ అనేది ఒక ఆల్ క్యాటయాన్స్ అని చెప్పొచ్చు, కానీ Na+ ఒక నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ కలిగి ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ కాంపౌండ్స్కి మీరు BF3 బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఒక ఎగ్జాంపుల్ రాస్తే చాలు. అదేవిధంగానే న్యూక్లియోఫైల్ దీనికి రివర్స్. న్యూక్లియోఫైల్ కానీ తీసుకుంటే అంటే ఇక్కడ క్యాటయాన్స్, ఆల్ క్యాటయాన్స్ అని పెట్టేయండి. క్యాటయాన్స్ అన్నీ కూడా మనం ఎలక్ట్రోఫైల్ గానే తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ HCl అనుకోండి, HClలో H+Cl- ions ఉంటాయి. H+ని క్యాటయాన్ కదా, ఎలక్ట్రోఫైల్ అంటారు. Cl- న్యూక్లియోఫైల్ అంటారు. ఈ H+ పోయి ఒక సబ్స్టిట్యూషన్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తే దాన్ని ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అని, Cl- కానీ సబ్స్టిట్యూషన్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అని అంటారు. ఒక న్యూక్లియోఫైల్ ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది? అక్కడ సీకింగ్ కదా, ఇదేం చేస్తుంది? డొనేట్ చేస్తుంది. ఎలక్ట్రాన్ డొనేటింగ్ స్పీసెస్ అని రాయొచ్చు. ఎలక్ట్రాన్ డొనేటింగ్ స్పీసెస్ అంటే సబ్స్టెన్సెస్ లేకపోతే అయాన్స్ లేదా ఆటమ్స్ అని అర్థం. సో సింపుల్, వెరీ సింపుల్ అనమాట ఈ రెండు. ఇక్కడ ఏంటంటే BeCl3 బదులు ఇక్కడ NH3 పెట్టుకుంటే, NH3 అంటే పైన నైట్రోజన్ మీద 2 చుక్కలు పెడతాం, లోన్ పేరు ఉంటుంది కాబట్టి ఈజీగా అది డొనేట్ చేయగలుగుతుంది. అదేవిధంగానే ఒక యానయాన్స్ అన్ని కూడా మనం న్యూక్లియోఫైల్స్గానే పరిగణిస్తాం. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఎలక్ట్రోఫైల్ అంటే మనం చూస్తేనే ఎలక్ట్రోఫైల్ అంటే ఎలక్ట్రాన్లు ఎక్కువగా ఉంటుందేమో అనుకుంటాం, కానీ రివర్స్ దానికి అట్లా గుర్తుపెట్టుకోవాలి, ఎలక్ట్రాన్ తక్కువగా ఉండేది అని. తర్వాత క్వశ్చన్ కింద తర్వాత వచ్చి ఏంటంటే
వాట్ ఈస్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ 4-ethyl? రైట్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ అనుకుందాం. 4-ethyl 2-methyl aniline నియోపెంటేన్. 21వ క్వశ్చన్. ఏ కానీ మనం చూసామంటే ఎనిలిన్ ఫస్ట్ తీసుకోవాలి. ఎనిలిన్ తీసుకుందాం. అమైనో బెంజిన్ ఎనిలిన్ అంటారు. NH3 ఉంటుంది ఎనిలిన్. దీంట్లో 4-ethyl అన్నారు. ఇది ఫస్ట్ ప్లేస్, సెకండ్, ఇది థర్డ్, ఇది 4, ఇది 5 అనుకుంటే సారీ ఎనిలిన్ ఉండే కార్బన్ ఫస్ట్ ప్లేస్ అనుకోవాలి. ఎనిలిన్ ఉండేటటువంటి NH3 గ్రూప్ అటాచ్ చేయండి దాన్ని కార్బన్ ఫస్ట్ కార్బన్ అనుకోవాలి. ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5వ కార్బన్, ఇది 6వ కార్బన్ అనుకుంటే 4-ethyl కాబట్టి 4వ కార్బన్ పైన C2H5 పెట్టాలి. అదేవిధంగానే 2-methyl కాబట్టి 2వ కార్బన్ పైన CH3 పెట్టాలి. ఇంతే. 4-ethyl 2-methyl aniline అది. నెక్స్ట్ బి చూద్దామా. ఏమది? నియోపెంటేన్. పెంటేన్ అంటే ఏంటి? C5H12 ని పెంటేన్ అంట. ఈ పెంటేన్ యొక్క చైన్ ఐసోమర్స్ N-పెంటేన్, ఐసోపెంటేన్, నియోపెంటేన్. నియోపెంటేన్ అంటే మొత్తం 3 కార్బన్లు ఒక చైన్లో ఉండి మధ్యలో కార్బన్ పైన ఇలా బ్రాంచెస్ కానీ ఉంటే దీన్ని ఏమంటారంటే నియోపెంటేన్ అంటారు. ఇక్కడ మనం హైడ్రోజన్తో ఫిలప్ చేయాలి. దీనికి ఒక బాండ్ ఉంది, 3 హైడ్రోజన్లు కావాలి కాబట్టి 4 బాండ్స్ హైడ్రోజన్తో ఫిలప్ చేయాలి. ఇక్కడ ఒక బాండ్ ఉంది, ఇక 3 బాండ్స్ కావాలి కాబట్టి 3 హైడ్రోజన్. దీనికి 3 హైడ్రోజన్, దీనికి 3 హైడ్రోజన్. ఇక్కడ మధ్యలో కార్బన్కి హైడ్రోజన్ అవసరం లేదు, 4 బాండ్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో దీన్ని ఏమంటారంటే నియోపెంటేన్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ వుడ్జ్ రియాక్షన్? గివ్ ఎగ్జాంపుల్. వుడ్జ్ రియాక్షన్ అంటే ఏమంటే వెన్ ఆల్కైల్ హ్యాలైడ్స్, వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా, వెన్ ఆల్కైల్ హ్యాలైడ్స్ రియాక్ట్స్ విత్, దేంతో రియాక్ట్ అవ్వాలి? సోడియం. వెన్ ఆల్కైల్ హ్యాలైడ్స్ రియాక్ట్స్ విత్ సోడియం, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్, ఇక్కడ క్యాటలిస్ట్ కూడా వెరీ ఇంపార్టెంట్, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ సమక్షంలో ఈ చర్య జరుగుతుంది. టు గివ్ ఆల్కేన్స్. అప్పుడు ఏం ఏర్పడతాయంటే ఆల్కేన్స్ ఏర్పడతాయి. ఈ చర్యలో మనం మీథేన్ తయారు చేయలేము, ఎందుకంటే డబుల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉండే ఆల్కేన్స్ ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మిథైల్ క్లోరైడ్ తీసుకుందాం ఎగ్జాంపుల్గా. ఈ మిథైల్ క్లోరైడ్ని సోడియంతో రియాక్షన్ తీస్తాము, అప్పుడు మనకి CH3 ఏర్పడుతుంది. అంటే ఒక కార్బన్ ఉండే ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకుంటే 2 కార్బన్ నుండి ఆల్కేన్ ఏర్పడింది, దాంతోపాటు NaCl కూడా ఏర్పడుతుంది. సో ఇక్కడ దీన్ని ఏమంటాం మనం? ఈథేన్ అంటాం. C2H6 అది. ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయడం కోసం ఇక్కడ 2 కూడా వేసుకుంటే, ఇక్కడ 2 వేసుకుంటే సరిపోతుంది. సో ఇది వుడ్జ్ రియాక్షన్. ఆ తర్వాత క్వశ్చన్ లాస్ట్ది, వాట్ ఈజ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్? ఎక్స్ప్లెయిన్ విత్ 1 ఎగ్జాంపుల్. వాట్ ఈజ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్? సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంతా కూడా ఆల్కేన్స్లోనే జరుగుతుంది. సో సబ్స్టిట్యూషన్ అంటే ఒక యాటమ్ ప్లేస్లో ఇంకొకటి వచ్చి చేరడం, సబ్స్టిట్యూట్ అవడం. ఇఫ్ one atom in a molecule replaced by another atom, it is called substitution reaction. For example, methane halogenation చూద్దాం. So one atom is replaced by another atom. ఇది సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మీథేన్ హాలోజనేషన్ చూద్దాం. CH4 తీసుకుందాం, దీన్ని క్లోరిన్తో రియాక్షన్ తీస్తాం. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ తీసుకుందాం. ఇక్కడ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ తీసుకుంటే ఒక హైడ్రోజన్ వెళ్ళిపోతుంది, క్లోరిన్ తీసుకొని HClగా ఫామ్ అవుతుంది. ఇంకొక క్లోరిన్ దీంతో కలుస్తుంది, CH3Cl మిథైల్ క్లోరైడ్ అవుతుంది. ఇది ఒక చైన్ రియాక్షన్, 2 మార్క్స్ కాబట్టి ఈ ఎగ్జాంపుల్ సరిపోతుంది. సో CH4 ఇక్కడ హైడ్రోజన్ 4 ఉన్నాయి కదా, ఒక హైడ్రోజన్ ప్లేస్లో ఒక క్లోరిన్ వచ్చి సబ్స్టిట్యూట్ అయింది. అలా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇది అనుకుందాం మీథేన్, ఇది కదా మీథేన్. ఈ మీథేన్లో ఈ హైడ్రోజన్ వెళ్ళిపోయి క్లోరిన్ చేరింది అనుకుందాం, అప్పుడు దాన్ని సబ్స్టిట్యూట్ అయింది. హైడ్రోజన్ ప్లేస్లో క్లోరిన్ సబ్స్టిట్యూట్ అయింది కాబట్టి, హాలోజన్ సబ్స్టిట్యూట్ అయింది కాబట్టి దీన్ని హాలోజినేషన్ అని కూడా అంటారు. ఇది మీథేన్ యొక్క సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఒక సబ్స్టిట్యూషన్ రియాక్షన్కి ఒక ఎగ్జాంపుల్గా దీన్ని రాయొచ్చు మనం. సో ఈ వీడియోలో నేను 2 మార్క్స్ క్వశ్చన్స్ చెప్పాను. నెక్స్ట్ వీడియోలో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.